హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ బర్త్డే మంత్ని బట్టి మీ క్యారెక్టర్ ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. 99% మ్యాచ్ అవుతుంది. చెక్ చేసుకోండి. జనవరి మంత్లో కనుక పుట్టున్నట్టయితే వాళ్ళ క్యారెక్టర్ ఆల్మోస్ట్ అంబిషియస్ అనమాట. ఏదైనా సాధించేయాలి, ఏదైనా చేసేయాలి అని మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే సాధిస్తారు కూడా. ఫిబ్రవరి మంత్లో పుట్టిన వాళ్ళైతే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు. మోస్ట్ ప్రాబబ్లీ ఇండిపెండెంట్గా ఉండటానికి ఇష్టపడతారు. అలాగే చాలా తెలివిగా వాళ్ళు అనుకున్న పనిని సాధించుకుంటారు. మార్చ్ మంత్లో పుట్టినట్టయితే వాళ్ళు చాలా షై పీపుల్ అనమాట. ఇంట్రోవర్ట్ లాగా ఉంటారు. బట్ వాళ్ళని ట్రస్ట్ వర్తీ పీపుల్ అనొచ్చు. అంటే వాళ్ళ మీద ఎలా నమ్మకం పెట్టుకొని ఏ పనైనా అప్పగిస్తే చక్కగా మనం ఫాలో అప్ చేయకోకుండా ఆ పనిని పూర్తి చేసేస్తారు. ఏప్రిల్ మంత్లో పుట్టిన వాళ్ళైతే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మైండ్లో అవనివ్వండి, ఫిజికల్ అపియరెన్స్లో అవనివ్వండి, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే ప్రోయాక్టివ్గా ఉంటారు. మే మంత్లో పుట్టిన వాళ్ళు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా వీళ్ళకి లక్ అనేది తోడుగా ఉంటుంది. అలాగే వీళ్ళ థింకింగ్ వచ్చేసరికి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. అలాగే లాజికల్గా థింక్ చేస్తూ ఉంటారు. జూన్ మంత్లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ జూన్ మంత్లో మన మిలియనరీస్ అండ్ బిలియనరీస్ అందరూ కూడా జూన్ మంత్లో పుట్టిన వాళ్ళే ఉంటారు. వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. అలాగే బట్ వీళ్ళ నేచర్ వచ్చేసేసి చాలా పొలైట్గా ఉంటుంది. పొలైట్ నేచర్ ఉంటుంది. జూలై మంత్లో పుట్టిన వాళ్ళకి కంప్లీట్ యాటిట్యూడ్ ఉంటుంది అనమాట. అంటే నేనే గొప్ప, నేనే ఇది అన్నట్టు కంప్లీట్ యాటిట్యూడ్తో ఉంటారు. బట్ ఎంత యాటిట్యూడ్తో ఉన్నా కూడా వాళ్ళు మెంటాలిటీ అయితే లోపల పాజిటివ్గానే ఉంటుంది. బట్ బయట కనిపించేటప్పుడు యాటిట్యూడ్తో కనిపిస్తుంది అనమాట. ఆగస్ట్లో పుట్టిన వాళ్ళు లీడర్షిప్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా వాటిల్లో మనకి పాజిటివ్గా ఉంటుంది. అలాగే ఏదైనా జాబ్స్లో కూడా మేనేజరియల్ జాబ్స్ అలాంటివి బాగా సెట్ అవుతాయి. బట్ వీళ్ళ లీడర్షిప్ మెంటాలిటీ ఉన్నా కూడా వాళ్ళ నేచర్ వచ్చేసరికి నాటీ నేచర్ ఉంటుంది వాళ్ళది. సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా పర్ఫెక్షనిస్ట్ అని పిలవచ్చు. ఇంతకంటే మనం వాళ్ళ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు తెలుసు కదా, మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట. అక్టోబర్లో పుట్టిన వాళ్ళు చాలా ఫన్నీగా ఉంటారు. అలాగే ఫిజికల్ అపియరెన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ స్మార్ట్గా ఉంటారు. నవంబర్లో పుట్టిన వాళ్ళు క్రిమినల్స్ అయి ఉంటారు. ఇది కన్నింగ్ యాటిట్యూడ్ ఉంటుంది అనమాట. చాలా తెలుసు కదా, కన్నింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఫోకస్డ్గానే ఉంటారు. డిసెంబర్లో పుట్టిన వాళ్ళు ప్రౌడీ ఫీలింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు బాగా సాధిస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా ప్రౌడ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో అన్నీ ఏది కావాలంటే అది అచీవ్ చేయగలరు కాబట్టి ఎనీవేస్ వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఎలాగో నిలుస్తారు. మీరు కూడా మీ బర్త్డే మంత్స్ని చూసుకొని మ్యాచ్ చేసుకోండి. ఏమైనా మ్యాచ్ అయితే నాకు కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.